ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హోషేయ గ్రంథం తీయండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యెను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు ఏమైంది? వాడుకయ్యింది. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. అదే గ్రంథంలో 14వ అధ్యాయం 2వ వచనంలో కూడా 14వ అధ్యాయం 2వ వచనంలో మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములు అన్నిటినీ పరిహరింపుము. యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో, మరునాడు యోహాను యేసునొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరునాడు యోహాను యేసునొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినాన నీ సన్నిధిలో అల్పుడనైన నన్ను నిలువబెట్టారు. బిడ్డలకు ప్రభువా నీ వాక్యాన్ని అందించటానికి. ప్రతి మానవుడు పాపి గనుక గతములో మమ్మను పాపము నుండి పరిహరించారు. అయితే లోకములో జీవిస్తున్నాము గనుక మీరు వచ్చే వరకు కూడా నమ్మకముగా బ్రతుకుట కొరకు, మీరిచ్చిన రక్షణను సిద్ధపరచుకొనుటకు మాకు శక్తిని అనుగ్రహించండి. మీ యొక్క వాక్యము ద్వారా మాకు శక్తిని, బలాన్ని ఇచ్చి ఆత్మ సంబంధంగా స్థిరపడడానికి మమ్మను సిద్ధం చేయమని వేడుకుంటూ ఉన్నాం. చివరి వరకు మా పరుగు పందాన్ని ప్రభువా నీ వాక్యపు గురిలో పరిగెడుతూ నీ రక్షణ పొందుకోవడానికి ప్రతి బిడ్డను సిద్ధం చేయమని, ఆ నిత్య జీవంలో అడుగు పెట్టడానికి ప్రతి వారిని ఆయత్తపరచమని, పాపిగా ఉండకుండా పాపము నుండి పరిహరించడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ 3 వాక్యాలు మనము ధ్యానం చేశాం, చదివాం. వాటినే మనము ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. ఇక్కడ ఏమన్నాడు? ప్రపంచం అంతా కూడా ఏమై ఉందో ఇక్కడ కనబడుతుంది. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు ఏమైంది? వాడుక అయిపోయింది. అది ఇక చెప్పుకోవలసి వస్తే అవి ఏంటయ్యా అని అడిగితే, ఎవడ నీతిమంతుడండి అంటున్నాడు. ఇదేమిటయ్యా అంటే, ఎవడు నీతిమంతుడండి అని అంటున్నాడు.
ఏమిటయ్యా అంత బాగా ఉన్నటువంటి ఆయన, అంత క్రమంగా ఉన్నటువంటి ఆయన అలా అయిపోయాడు అంటే, అందరూ అంతేనండి, ఒక్కడేంటి, అందరూ అంతే. ఇక్కడ దేవుని యొక్క గ్రంథం తెలియజేసేది ఏమిటంటే, వాడుకయ్యింది. పైకి సంఘములో దాన్ని నొక్కి చెప్పడం లేదు, కానీ ప్రతి సంఘములో కూడా చాలా వరకు అది వాడుకయింది. ఇప్పుడు ఈ కాలంలో ఏదో టెక్నాలజీ పెరిగింది, చదువులు పెరిగాయి, అవి ఇవి అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ వాటి వెనక వాటిని అనుసరించి పాపము పరుగెడుతుంది. పాపము పరుగెడుతుంది. చాలా జాగ్రత్త. గతంలో దేవుని ఎరగనప్పుడు పాపులుగా ఉన్నాము, పాపపు క్రియలు చేశాము, అక్రమ క్రియలు చేశాము, అన్యాయము చేశాము, ఇవన్నీ చేశాం. యేసు ప్రభు దీని నుంచి కాపాడేవాడని, దీని నుంచి రక్షించేవాడని తెలుసుకొని వచ్చాం. వచ్చి ఆయన దగ్గరకు వచ్చి మరలా పాత జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అదేమి అయ్యా అంటే, అది వాడుకయ్యింది. అందరూ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకవేళ అడిగితే అతన్ని త్రోసివేసేవారుగా. యేసు ప్రభువుని ఎందుకు త్రోసివేశారు? యేసు ప్రభువుని ఎందుకు హీనంగా చూశారు? అది సరికాదు అన్నందుకు. బాప్తిసం ఇచ్చే యోహాను గారిని ఏ విధంగానైనా ఆయన వాక్యాన్ని సూటిగా చెబుతూ ఉంటే, ఈ విధమైనటువంటి విధానం ఉంటుంటే, వాటిని గురించి కూడా ఆయన్ని హేరోదు రాజు విషయంలో కూడా వ్యభిచారంలో ఉన్నావు అని చెప్పేసి అన్న గురించి యోహాను తన శిరఛేదనం చేశాడు. ఇలాగా నువ్వు పాపము గురించి చెబితే, క్రమమైన జీవితం గురించి చెబితే నిన్ను ఎవరూ ఇష్టపడరు. అయితే అది దేవునికి ఇష్టమైనది కాబట్టి ఇద్దరైనా, ముగ్గురైనా, 10 మంది అయినా ఉంటూ నేర్చుకుంటూ బలమైన వారుగా ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఇది వాడుకయింది అని అనుకుని, అది ఇంక మనం ఏమి చేయగలమని చేతులు ఎత్తవలసిన పని లేదు. ప్రార్థన చేయడమే, అటు వారి నిమిత్తము ప్రార్థన చేయడమే. సంఘంలో అనేక మంది, అన్నా నా భర్త ఇలా ఉన్నాడు, నా భార్య ఇలా ఉన్నది, నా కుటుంబం ఇలా ఉన్నది, అనేక మంది ఫోన్ల ద్వారా చేసినప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ బాధ ఎంత అంటే అది చెప్పనలవే కాదు. కుటుంబాలు కాలిపోతున్నాయి. చదువులంటూ కుటుంబాలు కాలిపోతున్నాయి. బిడ్డలు గొప్పవాళ్ళు చేయాలంటూ కుటుంబాలు కాలిపోతున్నాయి. ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి బిడ్డల్ని లైన్లో పెట్టలేక వాళ్ళు వచ్చేసరికి బిడ్డలు పాడైపోతూ ఉంటే, ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రులు ఏదైతే విత్తారో అదే ఫలాన్ని పొలిస్తూ ఆ కుటుంబాలు ఏమైపోతున్నాయి? పతనమైపోతున్నాయి. ప్రియులారా, ఆలోచన చేయి. అందుకే 14వ అధ్యాయం హోషేయ గ్రంథం 2వ వచనంలో అంటాడు, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరగండి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమిటి అంటే, మా పాపములను పరిహరింపుము, మా పాపములన్నిటినీ పరిహరింపు. పాపము చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనది అంటే పాపం ఇక చెప్పనలవి కాదు. నీ రక్తములో దోషం, నీ ఒంట్లో దోషం, నీ మనసులో దోషం, నీ బ్రెయిన్లో దోషం, అన్నీ కూడా ఎవరి వల్ల వస్తున్నాయి? పాపం వలననే. అందుకే పాపము జోలికి పోకండి. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన దగ్గరకు వచ్చి మా పాపములన్నిటినీ క్షమించుమని ఒప్పుకోనండి. ఇప్పుడు కూడా చాలా మంది గతంలో ఒప్పుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు లైట్గా అదే కొనసాగిస్తూ సాగిపోతూ
నేను రక్షించబడ్డాను అని అనుకుంటున్నారు, కానీ వారు చాలా ప్రమాదంలో ఉన్నారు. వారి ప్రమాదంలో ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? ఎంతోమంది అలా ఉన్నారు కదా, ఎంతోమంది అలా ఉన్నారు కదా. వారికి శిక్ష ఉంటుందా? వారు కూడా రక్షించబడిన వారే కదా, దేవుడిని అడిగాము కదా అని వారికి ఉన్నటువంటి లెక్కలు వారి మనసుకు నచ్చిన విధంగా వారు అనుకుని తృప్తి చెందుతున్నారు. కానీ శిక్ష తప్పదు, శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అటుగా వస్తూ ఉన్నప్పుడు బాప్తీసం ఇచ్చే యోహాను గారు అంటాడు, అక్కడ 1వ అధ్యాయం 29వ వచనంలో, యోహాను సువార్త 1:29లో, మరునాడు యోహాను యేసు వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. పాపములు పోవాలంటే ఎవరు కావాలి? యేసు ప్రభువు కావాలి. ఈరోజు ప్రపంచమంతా యేసు ప్రభువే అని ఎందుకు అంటున్నారు? ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకని యేసు ప్రభువే రక్షకుడని అంటున్నారు? కొంతమంది జ్ఞానము తెలుసుకొని బాగా వెతికి 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 యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడు, పాప విమోచకుడని దేశాన్ని ఏలేటటువంటి వారు కూడా రక్షకుడుగా అంగీకరిస్తున్నారు. కొంతమంది వెతికి 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 ఎందుకు ఈ సంపాదన పోతుంది, ఈ పేరు పోతుంది, ఈ గొడవలు ఎందుకు మనకి, ఆయన ఆ మాట అనకుండా ఉంటే మనం బాగా ఉంటాం కదా, మన దేశం బాగుంటుంది కదా, మన సమాజం బాగుంటుంది కదా, వాళ్ళను గైపరిచి ఏం చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా యేసును మరుగుపరిచి వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. కోర్టులు కూడా అవి ఇవి కూడా అన్నీ కూడా ఏమవుతున్నాయంటే జ్ఞానంతో వెళ్ళి దేవుని యొక్క వాక్కులను నిర్వీర్యం చేసి వారికి అనుకూలమైన రీతిగా ఎవరిని గాయపరచకూడదు. ఎందుకంటే పబ్లిక్ని, దేశంలో ఉన్న పౌరుల్ని గాయపరచకూడదు, వారికి ఫ్రీగా వదిలేయాలి, వారి ఇష్టానుసారంగా బ్రతకనివ్వండి అని చెబుతుంది. అంటే ఏమిటి దీని అర్థం? మీరు సంతోషంగా ఉండండి, డబ్బు సంపాదించండి, పాపములో ఉండండి, పాపములో పెరగండి, పాపములో చచ్చిపోండి, కొట్లాడుకోకండి, పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే చచ్చిపోండి. మీ ఇష్టానుసారం, మీకు ఇష్టమైతే కుటుంబాన్ని పోషించుకోండి, మీ కష్టమైతే డైవర్స్ ఇచ్చేయండి, విడాకులు ఇచ్చేయండి, ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకండి, సంతోషంగా బ్రతకండి. అసలు దేవుని యొక్క వాక్యం చెప్పేదేమిటి? మానవుల యొక్క జ్ఞానం ఏమిటి? మానవుడు జ్ఞానము ఎంతవరకు వెళుతుందంటే మనిషిని నిత్య శిక్షకు తీసుకువెళ్తుంది. భయపడవద్దు, ఏమీ లేదు, దేవుడు లేడు, దయ్యం లేదు. జ్ఞానం పెరిగిన తర్వాత వచ్చే మాటలు, జ్ఞానం పెరిగిన తర్వాత వచ్చే మాటలు. దేవుడు లేడు, దయ్యం లేదు. ఇప్పుడు భయం లేదు. ఇదివరకు దయ్యాలంటే భయం ఉండేది, ఇప్పుడు దయ్యాలంటే భయం లేదు. ఇదివరకు దేవుడంటే భయం ఉండేది, ఇప్పుడు దేవుడంటే భయం లేదు. ఇక ఏమీ లేదు. జ్ఞానమే ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, కొత్త పొంతలు తొక్కించాలి, ఏదో వెతకాలి, ఏదో వెతకాలి, ఏదో వెతకాలి. కానీ మరణాన్ని నువ్వు జయించగలుగుతున్నావా? మరణాన్ని నువ్వు జయించగలుగుతున్నావా? ఆలోచించు. అందుకు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆ పాపము వల్ల వచ్చేటటువంటి విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి ఎంత భయంకరమైనవో ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. అవి ఎంత భయంకరమైనవో మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34లో చూడండి, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇది ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసు వారు చెప్పారు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. దాసుడు అంటే అది ఎలా నడవాలంటే అలాగే నడుస్తాడు. ఎందుకయ్యా ఆ ఇంటికి వెళుతావు? ఎందుకు అక్కడ వారితో ఎందుకు సంబంధము అంటే నువ్వెవడవు చెప్పడానికి? అవును, దేవుని సన్నిధిలో అలా ఉండడం, నువ్వు పెద్దగా ఉన్నావు, లేకపోతే పరిచారకుడుగా ఉన్నావు, పాటలు పాడుతున్నావు, ఏమిటి ఇది అంటే నీతిమంతుడు చెప్పొచ్చాడు అంటాడు, కానీ వాడు పాపమును వాడు విడిచిపెట్టాడు. సంఘములో కూడా దేవుని సేవకులు, సరేలే మనం దేవుని వాక్యం చెబుతున్నాంలే, మరి వారు వినాలి కదా. అవును, కరెక్టే. వాక్యం ద్వారా భయపడి, నిజంగా పాపం వల్ల వచ్చే శిక్ష చాలా ఘోరంగా ఉంటుందని భయపడి దాని జోలికి వెళ్లకుండా ఉంటున్నావా? లేదే, అలాగే కొనసాగుతున్నావు. అందుకే ఏమయ్యాడు? పాపమునకు
దాసుడైపోయాడు, పాపమునకు దాసుడైపోయాడు, శిక్షకు వెళ్ళిపోయేవాడుగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనములో ఉంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనములో మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము అంటున్నాడు. అక్కడ మీకు మేలు కలగబోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? మీ పాపములే. మీకు మేలు కలగకపోవడానికి గల కారణం మీ పాపములే. చాలా ఘోరమైనటువంటి స్థితి, చాలా ఘోరమైనటువంటి స్థితి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ఆ గుడ్డివాడు, అతగాడు ఏమంటున్నాడు? పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము. చూసారా? పాపం వలన దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. పాపం వలన ఏమొస్తుంది? మేలులు పోతున్నాయి, కీళ్ళే వస్తున్నాయి. పాపము చేసే ప్రతివాడు దానికి ఏమవుతున్నాడు? దాసుడవుతున్నాడు. పాపము చేసే ప్రతివాడు దానికి దాసుడవుతున్నాడు. ఎంతమంది ఈ కాలంలో దాసులుగా ఉన్నారు? అక్రమానికి దాసులు, అన్యాయానికి దాసులు, దేవునికి ఇష్టం లేని బిడ్డలుగా ఉంటూ వారిని మోసం చేసుకుంటూ పాపమునకు దాసులై ఎక్కడికి వెళుతున్నారు? నిత్య శిక్షకు వెళుతున్నారు, అగ్నిగుండానికి వెళుతున్నారు, అగ్నిగుండానికి వెళుతున్నారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం సెలవిస్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. ఏమిటది? పాపము వలన వచ్చే జీతం ఏమిటి? మరణం. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణిస్తున్నటువంటి వారలారా, పాపమును గురించి భయపడడం లేదా? పాపమును గురించి దుఃఖం కలగడం లేదా? పాపమును గురించి మీ హృదయంలో రోదన కలగడం లేదా? దేవుని దగ్గర ఒప్పుకోవాలనేటువంటి ఆలోచన కలగడం లేదా? ఎంతోమంది దైవ సేవకుల్ని మనం రప్పిస్తున్నాం, ఎంతోమంది దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని వినడం కోసం రప్పిస్తున్నాం. వారు అందరూ వచ్చి పాపము జోలికి పోకండి, పాపము జోలికి పోకండి, అక్రమము జోలికి వెళ్ళకండి, అన్యాయము జోలికి వెళ్ళకండి, నీతిగా బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి అని ఒకరి వెంట ఒకరు వచ్చి చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ బ్రతుకులు మారడం లేదే. చాలా బాధాకరమే, చాలా బాధాకరమే. వద్దండి, అది చెప్పవద్దండి, వారికి చెబితే వాళ్ళు బాధపడతారు. ఇక ఎవడి కర్మ వాడిది, మనం ఏమి చేయగలం? కరెక్టే, మనం ఏమీ చేయలేం. జీవము గల సంఘంలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంటే, మనం ఎలా బ్రతకాలో చెబుతూ ఉంటుంటే, దేని నుండి మనం దూరంగా ఉండాలో చెబుతూ ఉంటుంటే, వాటినన్నీ అనుసరించకుండా కొట్టిపారేసి వెళ్ళిపోయేవాడుగా ఉంటే నీ శిక్షకు నువ్వే కారకుడు అవుతున్నావు. నీ శిక్షకు నీవే కారకుడు అవుతున్నావు. యెహెజ్కేలు గ్రంథం 18:4లో ఉంది, పాపము చేయువాడెవడో వాడే మరణమొందును. అంతే, పాపము చేసేవాడెవడో వాడే మరణం పొందుతాడు. అమ్మా, అయ్యా, ఆలోచించండి, ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నాయందు పాపముంటే చెప్పండి, నాయందు పాపమున్నదని ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నమ్మరు? నాయందు పాపమున్నదని ఎవడు స్థాపించును? భూమి మీద ఉన్న పాపము లేనివాడు ఎవడు అంటే దేవుడే. భూమి మీద పాపము లేనివాడు ఎవడు అంటే ఎవరు? దేవుడు ఒక్కడే పాపము లేనివాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చి నాలో పాపమున్నదని ఎవడు స్థాపించును అన్నాడు. ఎవడు చెప్పండి? ఎవరు కిమ్మనలేదు. కల్పించి చెప్పారు, కల్పించుకొని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభును బంధించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు తలపై ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, యేసుక్రీస్తుని సిలువకు వేలాడేస్తున్నప్పుడు, ఆ యొక్క అంతకంటే ముందు పిలాతు దగ్గర వెళ్ళినప్పుడు, పిలాతుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇతని యందు నాకు ఏ దోషము కనబడటం లేదు. ఎవరన్నారు? పిలాతు అన్నాడు. ఇతని యందు నాకు ఏ దోషము కనబడటం లేదు. ఇంత పాపం ఒడిగొట్టుకోకండి, ఇంత శిక్ష అవసరం లేదు. అప్పుడు అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ పాపమేదో మా మీద మా పిల్లల మీద ఉండుగాక, ఆ పాపమేదో మా మీద మా పిల్లల మీద ఉండుగాక.
అంటే పాపమును గురించి కానీ రక్షణ గురించి కానీ చెప్పేటటువంటి రక్షకుడిని మేము సహించం, సిలువ వేసేయాలి, చంపేయాలి. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క వాక్యములో అబద్ధ సాక్ష్యం పలకటము, అబద్ధం ఆడటము, హత్య చేయడము, దొంగిలించడము, వ్యభిచరించడం ఏమైంది? వాడుకయ్యింది. డబ్బే ప్రధానం. ఇవన్నీ దాని వెంటే వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీ సంపాదనలో, మీ విధానాల్లో అవి వెంట వస్తూనే ఉన్నాయి. ఎక్కడా కూడా అవి ఆగడం లేదు. ఎందుకని అలాగ వాడుకయ్యింది అంటున్నాడు? వాడుకయ్యింది అని ఎందుకు అంటున్నాడు? ప్రతి ఒక్కడు డబ్బుకు దాసుడైపోతున్నాడు కాబట్టి. అందుకే ప్రభు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో, పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించను, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమమే పాపము. దేవుని దాసులు ఇలా చెబుతున్నారు కదా. భార్యాభర్తల వాదన నేను విన్నాను. దేవుని వాక్యం అలాగా చెబుతుంది కదా అని చెప్పేసి భర్త అంటుంటే, ఆమె ఎంతో బలమైన విశ్వాసురాలు, బలముగా ఉంది ఆ సంఘంలో బలమైన విశ్వాసురాలు. వచ్చినప్పుడు వందనాలు చెబుతుంది, ప్రార్థన చేయండి అని చెబుతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె విశ్వాసురాలు అని అనుకున్నా. భర్త అడుగుతున్నాడు, ఇది కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా దేవుని యొక్క వాక్యం. అతను కనబడటం లేదు. భర్త విశ్వాసంగా ఉన్నట్టు కనబడటం లేదు. సంఘంలోకి వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, వాక్యం వింటున్నాడు, వెళుతున్నాడు. ఈమె విశ్వాసురాలులాగా, బలమైన విశ్వాసురాలులాగా కనబడుతుంది. బయట సేవకులు ఎవరైనా వెళితే బలమైన విశ్వాసురాలుగా ముసుగేసుకొని నిలబడి అంతా ఎంతో విధానంగా ఉంటుంది. అయితే వారి మాటలు, నేను వైద్యం చేయడానికి వెళ్ళినప్పుడు వారి లోపల మాటలు వారి వినపడుతూ ఉన్నప్పుడు, వాళ్ళు వచ్చే వరకు నేను బయట వెయిట్ చేయాలని నేను వచ్చినట్టు వారికి తెలియదు. లోపల ఆడుతున్నటువంటి ఆ మాటలు ఏమిటంటే, అది వాక్యం కాదు కదా అని అతను ఏదో అంటూ ఉంటే, మీరెక్కడండి మనిషి అండి బాబు, ఈ లోకలు ఇవన్నీ మనం పోతే ఏం చేస్తామండి, వాక్యం తర్వాత చూద్దాం, ఉంటుందండి, దేవుడు మాత్రం ఇచ్చిపెట్టాడండి అని చెప్పే మాటలు వినబడుతుంటే నేను నీరు గారిపోయిన వాడిని అయ్యాను. కారణం ఏమిటంటే, ఎంత ప్రమాదమో చూశారా. భర్త వినని వాడుగా ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను, కానీ భర్తలో వాక్యం పనిచేస్తుంది. భార్య వినేదిగా ఉంది, వాక్యాన్ని అనుసరించి నడిచేదిగా కనిపిస్తుంది, కానీ ఆ మార్గాలను ఇంటి దగ్గర చెరిపేసేదిగా ఆమె. ఎంత బాధాకరం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆలోచన చేయి. అందుకే పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. అసలు పాపం ఏమిటి అంటే, ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు చెప్పినది చేయకుండా నువ్వు చేస్తే పాపం. చెప్పినదే చెయ్యాలి. అందుకే ఇన్ని విధాలుగా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పాపం అంటే ఏమిటో ఇంత స్పష్టంగా తెలియజేస్తాం. ఇక్కడ మరి వాక్యాన్ని బట్టి ముందుకు వెళదాం. అక్కడ ఉన్నటువంటి కీర్తన గ్రంథము చూస్తే 14వ అధ్యాయం 2-3 వచనాలలో, కీర్తన గ్రంథంలో 14వ అధ్యాయం 2-3 చరణాలలో చూస్తే, 14వ కీర్తన 2-3 చరణాలు, వివేకి అయి దేవుని వెదకు కలడేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువాడెవడనూ లేడు, ఒక్కడైనను లేడు. చెడిపోతున్నారు. దేవుని బాధ ఇదే. అప్పుడు నోవాహుతో మాట్లాడింది కూడా ఇదే. నోవాహు, వీళ్ళందరూ చెడిపోయారు, భూమి బలాత్కారముతో నిండిపోయి ఉన్నది, నాకు చికాకు వస్తుంది, వీళ్ళ చేష్టలు చూస్తుంటే నాకు బాధ కలుగుతుంది, ఒక్కసారి తీసి పారేస్తాను. నోవాహు, ఒక పని చేయి, నువ్వు ఓడ కట్టించుకో,
ఇదంతా ముంచేస్తున్నాను. కాబట్టి ఈ పాపము, మనుషులంటే నాకు ప్రేమే, మనుషులంటే నాకు ప్రేమే, సర్వమానవాళి నాలో నుండి వచ్చిన వారే. అయితే వారు హృదయాలు ఘోరమైన వ్యాధి గలవి, పాపముతో నిండిపోయి పాపపు కార్యాలు చేసి నాకు దూరమై నాకు విసుగు పుట్టిస్తున్నారు, నాకు విసుగు పుట్టిస్తున్నారు, నాకు విసుగు పుట్టిస్తున్నారు. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, 43వ అధ్యాయము 24వ వచనములో. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 24వ వచనములో, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నీ పాపముల చేత నన్ను విసిగిస్తున్నావు, నీ దోషముల చేత నన్ను ఏం చేస్తున్నావు? ఆయాస పెడుతున్నావు. అసలు దేవుని బాధను మీరు అర్థం చేసుకుంటున్నారా? ఏమండి, ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళి అడిగితే ఏంటండి అలా ఉన్నారంటే ఆయన అంటాడు, పిల్లల గురించండి నా బాధ. ఆస్తి లేదని కాదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కొరత లేదని కాదు, ఏ లోటు లేదు, అంతా బాగా ఉన్నది. ఏంటి దిగాలుగా ఉన్నారు అని అంటే, పిల్లలు ఏమయ్యారండి? పిల్లలు చెడిపోతున్నారండి, పిల్లలు చెడిపోతున్నారండి. అందు గురించి బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, రకరకాలు. ఆ కష్టపడి సంపాదించారే కానీ ఆ సంపాదించింది పౌడైనా పర్వాలేదు, ఒక ఆయన అన్నాడు, పోయినా పర్వాలేదు, కానీ వీళ్ళ బ్రతుకులు చాలా చెడుగులోనికి వెళ్ళిపోయాయి. ఎంత బాధపడుతున్నాడు. అందుకే మనిషి ఎంత బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు, నీ పాపముల చేత నీవు నన్ను విసిగిస్తున్నావు, నీ దోషము చేత నన్ను ఆయాస పెడుతున్నావు, ఆయాస పెడుతున్నావు. కనుక ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే, వివేకి అయి దేవుని వెతుకువాడు కలడేమో అని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. అందుకే దేవుని దగ్గరకు రావాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర వేడుకోవాలి. అందరము కూడా ఒప్పుకోవలసినదే. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో, మనము పాపము లేని వారిని అని చెప్పుకొని ఎడల మనమే మోసపుచ్చుకొందుము. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనమే ఏం చేసుకుంటున్నాం? మోసపుచ్చుకుంటున్నాం. ఏమయ్యా ఒంట్లో బాగోలేదు, ఏంటమ్మా ఏంటి అంటే, నీకు ఒంట్లోనూ రక్త పరీక్షలు చేసే ఇలా ఉంది, మరి బాగోలేదు పరిస్థితి, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయంటే, అబ్బాయి నాకేమీ లేదండి, చిన్నప్పటి నుంచి ఉన్నాను. వాళ్ళే డాక్టర్వే నువ్వు, ఈ రక్త పరీక్షల లోపం ఉంది, వాటిలో లోపం ఉంది, కాబట్టి ఏమిటి అంటే వాళ్ళే డాక్టర్వే. మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డౌట్ తీర్చుకోవడం, ఏంటమ్మా ఇది ఇంత తేడా ఉంది అని. చూడడానికి బాగానే ఉన్నావు, నిజమండి. ఆ డాక్టర్ కాదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, పెద్ద డాక్టర్, రాజమండ్రి వెళ్ళి చూపించింది, చాలా సీరియస్గా ఉందమ్మా, రోజు రోజుకు నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండు. అవును, ఆ ముఖానికి ఎన్ని క్రీములు రాశావో, ఆ శరీరానికి అన్ని పోషించడానికి అంత అందంగా ఉన్నావని అనుకున్నావు, లోపల నీ పాపం వలన అన్నీ కూడా ఏమవుతున్నాయి? ఒక్కొక్క భాగం కుళ్ళిపోతూ వస్తుంది, ఒక్కొక్క భాగం కుళ్ళిపోతూ వస్తుంది. కేవలం కాళ్ళు తిమ్మెర్లే అని చెప్పి నీవు వచ్చావు, కానీ ఆ తిమ్మెర్ల నుండి వచ్చేటటువంటి రోగాలు లోపల ఎన్ని అంకురిస్తున్నాయో ఆ యొక్క రక్త పరీక్షల్లో తేలింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనమే మోసపుచ్చుకుందాము. ఆ డాక్టర్ చెప్పాడు, వినలేదు, ఇంకొక డాక్టర్ చెప్పాడు, ఇంకా కుదరలేదు, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే మొత్తం స్కానింగ్స్ అన్ని చేశాడు, నీ స్థితి ఇట్లా ఉంది. అప్పుడు కుదేలయ్యావు, అప్పుడు లైన్లోకి వస్తావు. అప్పుడు ఎక్కడికి వస్తున్నావు? అప్పుడు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను తగ్గించు. క్షమించని వేడుకోవడం లేదు ఆమె, క్షమించమని వేడుకోవడం లేదు ఆమె, కేవలం ఏమిటంటే నా రోగం తగ్గించు. అప్పుడు తర్వాత
కొన్నాళ్ళ క్రితం జరిగిన విషయం ఇది. తర్వాత వస్తే అలా కాదమ్మా, రోగం కాదు, రోగం ప్రధానం కాదు, పాపము ప్రధానము. ఒకవేళ మీరు ఏమనుకోకపోతే ప్రభువా నా పాపములను క్షమించు ప్రభువా అని వేడుకోమ్మా అని సీరియస్ అవ్వలేదు, ఆమె కోప్పడలేదు. కానీ అలాగేనండి డాక్టర్ గారని వెళ్ళిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపము ఎంత భయంకరమైనదంటే పాపిగా ఉండి మరణించకూడదనేది దేవుడు ఈ లోకానికి వచ్చింది. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణించకూడదనే దేవుడు ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎన్నిసార్లు విన్నా ఇదే ప్రసంగం అనుకోవచ్చు, కానీ ఆ రక్షణ అనుభూతి నువ్వు పొందుతున్నావా? దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చేవాడుగా ఉన్నావా? ఆ రక్షణ పొందుకునేవాడుగా ఉన్నావు. అందుకే మనము పాపము లేని వారం అని చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకుంటాము. మరియు మనలో ఏముండదు? సత్యం ఉండదు. సత్యం ఉండదు. సత్యముంతుడు ప్రసంగి 7:20 కూడా అంటాడు చూడండి. సాల్మన్ గారు ఏమంటున్నాడు? ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనంలో, పాపము చేయకుండా మేలు చేయుచు ఉండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అదేమిటండి, మొత్తం అంతా పాపమే అంటున్నారు, మొత్తం అంతా పాపమే అంటున్నారు కదా, ఎవడు లేడు అంటున్నారు కదా. మరి ఇంకెవడూ లేకపోతే మరి పరలోకానికి ఎవడు వెళ్తాడండి? ఎవడు వెళ్ళడు కదా. మరి ఎందుకండి? ఇక ఎవడో కూడా పాపం చేయిచు ఉండు నీతిమంతుడు లేడు అంటున్నారు కదా. అలాగే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు కదా ఒక వ్యక్తి అన్నమాట ఇది. మరి అటువంటి ఇప్పుడు ఏమిటండి? మరి ఉండలేవా? ఒక వైద్యుడు చెబితే ఇది తినకూడదు, ఇది ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలని చెబితే ఆ డాక్టర్ చెప్పిన ప్రకారంగా 4 గంటల కంటే 4 గంటలకు బిల్లు వేసుకుంటాం, 5 గంటల కంటే 5 గంటలకు బిల్లు వేసుకుంటాం, అర్ధరాత్రి 12 గంటలకి బిల్లు వేసుకోవాలి అంటే అప్పుడు వేసుకుంటాం. డాక్టర్ చెప్పినట్టుగా నడుస్తున్నప్పుడు, నీ ఆరోగ్యాన్ని కాపాడినప్పుడు, ప్రభువు చెప్పిన విధంగా నువ్వు నీ కంటిని, నీ ఒంటిని, నీ ఇంటిని అన్నింటినీ కాపాడుకుంటూ ప్రభువు కొరకు బ్రతికితే నువ్వు పాపి ఎలా అవుతావు? పాపి అవ్వవు, పరిశుద్ధుడు అవుతావు. తప్పనిసరిగా కేవలం ఒక సహోదరు చూసినప్పుడు చిరునవ్వుతూ సంతోషంగా ఎలా ఉన్నారు అని చెప్పేసి అడిగి నీకున్నటువంటి ఆ టీనీలో ఏదో ఇచ్చు వారు మంచి మాటలు మాట్లాడితే నువ్వు పాపములో లేనివాడవు. కాబట్టి పరిశుద్ధంగా బ్రతుకుతున్నవాడు, పరిశుద్ధంగా బ్రతుకును చూపిస్తూ 10 మందికి ప్రభు వైపు నడిపిస్తున్నటువంటి వాడవు. ఇది ఎంతో ధన్యకరమైనది కదా. అందు గురించి నిలబడవచ్చు. నిలబడమని కదా ప్రభువు చెప్పేది. ఈ వాక్యాల ద్వారా మనం ఏమిటి? బలముగా నిలబడమని చెప్పేది ఆయన. అందుకే ఇక్కడ చూడండి, తిమోతికి వ్రాస్తూ పౌలు గారు అంటాడు, ఏమనంటున్నాడు చూడండి. తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తును తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడ్డాను. ఎవరు అంటున్నారు? పౌలు గారు అంటున్నాడు. పౌలు గారు ఏమని ఒప్పుకుంటున్నాడు? ప్రధాన పాపిని అంటున్నాడు. ఏమంటున్నాడు పౌలు గారు? నేను ప్రధాన పాపిని, అనేక మందిని హింసించాను, అనేక కార్యాలు చేశాను, కాబట్టి నేను ప్రధాన పాపిని. ఇలా ఎప్పుడైనా ఒప్పుకున్నారా? పౌలు గారు ఒప్పుకుంటున్నాడు. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండేలాగునా. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా, నన్ను నమ్మాలి అంటే నేను మాదిరిగా ఉండాలి, నేను క్రీస్తును చూపించాలి, క్రీస్తు మాదిరిగా నా బ్రతుకు చూపించాలి. అందుకే యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనబరుచున్నట్లు నేను ఏమయ్యాను? కనికరింపబడ్డాను. ఎంతటి పాపి!
అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనములో సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు. అంత ఘోరమైన పాపి ఎవరు? పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు సంఘమును పాడు చేస్తూ ఉన్నటువంటి పాపి. ఆలోచించండి. 9వ అధ్యాయం బిగినింగ్లో కూడా చూడండి, సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైన ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గముందున స్త్రీలనైనను పురుషులనైనను కనుగొని నీడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని వారిని అడిగాను. అందుకే ఆయన ప్రధాన పాపి అని పౌలు గారు ఒప్పుకుంటున్నాడు. నేను ప్రధాన పాపిని. చాలా మంది గతంలో ఉన్నటువంటి ఈ విధమైన భయంకరమైన పాపిని. అందుకే అటువంటి దేశాలు, అటువంటి స్థితి దేవుడు ఇష్టపడనంటున్నాడు. అటువంటి దేశాలు, అటువంటి స్థితిని ఆయన ఇష్టపడనట్టున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుట, అబద్ధమాడుట, హత్య చేయుట, దొంగిలించుట, వ్యభిచరించుట వాడుకయ్యను. జనులు కన్నము వేస్తున్నారు, మానక నరహత్య చేస్తున్నారు. అందుకే ప్రభువా నా పాపములు క్షమించవా. ఎన్నాళ్ళ నుంచో వింటున్నారు, క్షమించాడు. చాలామంది కొన్ని చెడు అలవాట్లు మానేస్తారు, కానీ ఆస్తుల విషయంలో కానీ క్రమమైన విషయంలో కానీ ఎవరిది వారికి ఇచ్చి పెట్టకుండా వారు దోషాన్ని పెంచుకుంటున్నారు, పాపాన్ని పెంచుకుంటున్నారు. దైవ సేవకులు గొప్ప వాళ్ళు కూడా వారికి రావాల్సిన ఆస్తులో ఇవ్వాల్సింది ఆడపడుచులకు ఇవ్వాల్సింది కానీ ఎవరికైనా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం లేదు. అది బయట చెప్పుకుంటున్నారు. అది దోషమే. ఆ కుటుంబం వారిద్దరికీ ప్రేమలు లేకపోవడానికి గల కారణం ఏమిటి? ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ మేనమామ అంటే ఆ సేవకుడు, అక్కడ ఉన్నటువంటి ఆ ఆ యొక్క తల్లి బిడ్డలు, మేనల్లుళ్ళు, ఏమిటై అంత దేవసేవకుడు చెప్ప మా మామ గురించే చెప్పండి, మా మేనమామ గురించే. అంత ప్రసంగికుడు, అంత దేవుని పనివాడు కదా. ఎందుకు వచ్చినదండి? కారణం ఏమిటి అంటే పాపమే, అక్రమమే, దోషమే. అంటే దాన్ని నువ్వు పంచిపెట్టడం లేదు, దాన్ని ఇవ్వడం లేదు, దాన్ని సమానంగా చేయడం లేదు, క్రమమైన పద్ధతిలో చేయడం లేదు. అంటే దానికి శిక్ష ఉందని తెలిసినప్పుడు కూడా అది నువ్వు చేయడం లేదు అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు శిక్షకు వెళ్ళడానికైనా సిద్ధపడుతున్నావు, కానీ నీ చెల్లెలికి ఇవ్వాల్సింది కానీ నీకు అక్కకి ఇవ్వాల్సింది కానీ నీవు ఇవ్వడానికి ఇష్టపడాలి. నీ మనసు కఠినమవుతుంది. అదే దోషం. ఇంకన్నీ బాగానే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. ఇది వాడుకయింది. ఎవరు చేయడం లేదు. వారికి ఇచ్చారా? వారికి ఇచ్చారా? వాటి లేదు. అందుకే వాక్యాన్ని కొట్టి పారేసి నీవు దేవుని దగ్గర నీతిమంతుడు అని అనిపించుకుంటాను అనుకుంటున్నావు, కానీ అది జరగదు. అందుకే మనం పాపము లేని వారమని చెప్పుకొని ఉంటే మనలను మనమే మోసపుచ్చుకుంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుగురించి దేవుని పనివారు కాకపోయినా మనుషులమైన, సామాన్యులైన, విశ్వాసులైన ప్రతివారు ఏమిటంటే పాపి అనే మాట మన మీద పడకూడదు. బయట వారి నుండి కూడా పాపి అనే మాట మన మీద పడకూడదు. బయట వారి నుంచి కూడా సంఘం వెలుపటి వారి నుండి కూడా మన మీద పడకూడదు. ఎందుకంటే మనము నీతిమంతులం. ఇందాక అనుకున్నాం కదా, ఇందాక చదువుకున్నటువంటి ఆరాధనలో జరుగుతున్నటువంటి నీతిమంతులము, యథార్థవంతులం. మనం దేవుని కొరకు బ్రతుకుతున్న వారం, దేవుని కొరకు దేవుని సన్నిధిలోకి వచ్చిన వారం. మనల్ని అనేక మంది చూస్తున్నారు. మనము పాపి అనేటువంటి ముద్ర వేసుకుంటే చాలా ప్రమాదం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:9 చూద్దాం. ఏమంటున్నాడు పౌలు గారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనములో, ఏలయనగా నేను అపోస్తలులో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అవ్వడానికి నేను యోగ్యుడును కాను. అంటే ఏమిటి? అప్పుడు అలా ఉండి ఇప్పుడు దేవుని పనిలో బలముగా ఉండి కూడా నేను అపోస్తలులు అంటే ఎవరు? యేసు ప్రభు శిష్యులు మాత్రమే. ఇది యేసు ప్రభు శిష్యుడు కాదు అప్పట్లో. ఈయన
అందుగురించి నేను ఏమంటున్నాడంటే, నేను అపోస్తులను అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను, కానీ శిష్యులందరికంటే బలమైన పని చేసిన వాడు ఎవరు? పౌలు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము పాపి అనే పదంతో మనకు సంబంధం లేనివారుగా ఉండాలి. సంబంధం లేనివాడుగా ఉండాలి. ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎంతో పని చేశాడు. అందుకే ఎటువంటి పని చేశాడు? అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం 19-20 వచనంలో అక్కడ అగ్రిప్పరాజు దగ్గర మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా ఏమన్నాడంటే, నేను ప్రభువా ప్రపతి సమాజ మందిరంలో నీ యందు విశ్వాసముంచు వారిని చెరసాల్లో వేయించి కొట్టించుచుంటిని అని వారికి బాగా తెలియను. మరియు నీ సాక్ష్యాన్ని స్తెఫను రక్తము చిందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఇంటినని చెప్పిదని. అందుకే ఈయన ఏమన్నాడంటే, నేను ప్రధాన పాపిని అని ఒప్పుకున్నాడు. ఈ సమయంలో మనం ఒప్పుకుంటున్నామా? గతంలో చేసినటువంటి వాటికి దేవుని దగ్గర ఒప్పుకున్నాం, క్షమించబడ్డాం. క్షమించబడిన తర్వాత మరలా కూడా సంఘంలో చేర్చబడి, సంఘంలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలను చూసి మనం ఫాలో అయ్యేటటువంటి వాడుగా ఉన్నావు, కానీ దేవుని యొక్క వాక్యమును బట్టి ఫాలో అయ్యేటటువంటి విధంగా ఉండడం. దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవ్వాలి. ఆలోచించండి. లోకస్తులతో కలిసి చేసేటటువంటి కార్యాలకు నువ్వు దూరంగా ఉండాలి. అందుకే ఆ యోబు గ్రంథంలో అంటాడు, ఆ మాట గొప్ప మాట మర్చిపోకుండా చూడు. 21వ అధ్యాయము 14వ వచనంలో ఇప్పుడున్నటువంటి మాటలు జాగ్రత్తగా వినండి. ఏమిటా మాటలు? ఇక్కడ ఉన్నటువంటి 21:14లో, వారి నీ మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపోమని దేవునితో చెప్పుదురు. నీవు మాకు జ్ఞానం అవసరం లేదు, దేవుని జ్ఞానం మాకు అక్కర్లేదు, నీ రక్షణ జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచి వెళ్ళిపో అని దేవునితో చెప్పుదురు. అంటే ఈరోజు దేవుని దగ్గర చెప్పకపోయినా వారు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడని వారందరూ కూడా దేవునితో చెప్పిన వారే. నడవకపోతే ఇక ఏమిటి? మనం దేవునితో చెప్పినట్లే లెక్క. నువ్వు సరైన విధంగా వెళ్ళడం లేదు అంటే ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి నీవు దేవునితో చెప్పినట్లే. కాబట్టి దేవునితో నడవాలి, పాపమును ఒప్పుకోవాలి, పరిశుద్ధమైన మార్గమును నడవాలి. అసలు ఎందుకని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవడం లేదు? దేవుని దగ్గర ఒప్పుకోకపోవడం గల కారణం ఏమిటి? నీలో అసలు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగలేదు, ఆత్మ సంబంధమైన ఆలోచన కలగలేదు. దేవుని గురించి అనేటువంటి ఆలోచన నీ ఆత్మ నిత్య శిక్షకు వెళ్ళిపోతుందనే భయం లేదు. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం అనే మాట కూడా నీకు గుర్తులేదు. నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14లో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14లో, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. నీకు లోకం మీద ఉన్నదా? లోకం మీద ఉంటే నువ్వు దేవుని ఆత్మ విషయాలు ఏం అంగీకరిస్తావు? అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. దేవుని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు కొంతమందికి అర్థం కాదు. అసలు రక్షణ అంటే కూడా ఇంతవరకు అర్థం కాని వారు ఉన్నారు. గుడికి వెళితే సరిపోతుంది, గుడికి వెళ్ళి వచ్చేసి సరిపోతుంది, ఒక కానుక ఏదో ఇస్తే సరిపోతుంది, అన్ని దేవుడు మాకు బాగానే ఇస్తున్నాడు అనేది అనుకుంటున్నారు. కానీ మీ ఇంట్లో ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, దేవుని దగ్గర వేడుకునే విధానము, ఆత్మ సంబంధమైన ఆలోచన ఏ విధంగా ఉన్నది? అది దేవుడు కనబరుస్తున్నాడా? ఆ చింత నీలో ఉన్నదా? ఆ బాధ నీలో ఉన్నదా? పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణిస్తున్నామనేటువంటి భయం నీలో ఉన్నదా? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలని ఏం చేయడు? అంగీకరింపడు. ఏదో చెప్పుపోతున్నాళ్లే, ఏదో గొంతు చించుకుంటున్నాళ్లే, రోజు అదే కదా, తెలియదేముంది, సింపుల్. కానీ నీ కార్యక్రమం, నీ పద్ధతులు, నీ విధానాలు అన్ని మామూలుగానే ఉన్నాయి. గొంతు చించుకో, చెప్పు, ఎన్ని చెప్పినా
నేను మారను, మారనుగాక మారను, నేను ఇంతే అనేవాళ్ళు ఉన్నారు. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను. ఏంటి ఇప్పుడు? ఎవరిది? శిక్షకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నావు. అందుకే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగుతాడు కానీ అతడు వాటిని మామూలుగా గ్రహించలే. మంట పుట్టాలి, మంట పుట్టాలి. ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన మంట పుట్టాలి. అప్పుడే దేవుని దగ్గర నిలబడగలవు. ఆ మంటను ఆర్పే సహవాసం. చాలా మంది మంట పడుతుంది, బాగా ఉంటారు, దేవునిలో బాగానే ఉంటారు. ఎదుటివారు బయట వాళ్ళతో స్నేహం చేస్తారు, ఆ దేవుని ఎరగని వారితో స్నేహం చేస్తారు. ఇదంతా ఎక్కడరా? ఇవన్నీ ఏం చెబుతారు? లోకస్తుల మాటలు వింటారు. అదంతా కూడా అప్పుడు కూడా అది నిజమనిపిస్తుంది. అప్పుడు ప్రార్థన మానేస్తావు, చర్చి మానేస్తావు, అన్ని మానేస్తావు. అసలు దేవుని సేవకుల దగ్గరకు వెళ్ళవు, దేవుని సేవకులతో సంభాషణ ఉండదు, ఏమీ ఉండదు. సాతాను సంబంధమైన కార్యాలకు వెళ్ళిపోతావు. అప్పుడు నీది పరిశుద్ధాత్మ నీకు ఉండదు. భ్రష్టాత్మకి దేవుడు అప్పగిస్తాడు, ప్రభువే అప్పగిస్తాడు, ప్రభువే అప్పగిస్తాడు. దేనికి అప్పగిస్తాడు? భ్రష్టాత్మకు. చూడండి, యోహాను మొదటి పత్రిక 1:9, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఏమంటున్నాడు? ఒప్పుకుంటే, ఒప్పుకుంటే, ఒప్పుకుంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, పాపములను క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తున్నాడట? పవిత్రుల్నిగా చేస్తున్నాడు, పవిత్రుల్నిగా చేస్తున్నాడు. నీ బిడ్డలతో మాట్లాడేటప్పుడు, సంఘం వెలుపటి వారితో మాట్లాడేటప్పుడు, ప్రతి వారితో మాట్లాడేటప్పుడు, ప్రతి విషయంలోనూ కూడా ప్రభువుని నమ్మిన వాడవుగా ఉన్నావు కాబట్టి పవిత్రత, 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 పవిత్రత. అందుకే పవిత్రులుగా చేయను. అందుకే పాపం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. నాతాను మొన్నటి వారు ఏమనుకున్నావు? నాతాను వచ్చి ఆ మనుషుడు నువ్వే అంటే సైలెంట్ అయిపోయాడు. నాతాను చెప్పేసి వెళ్ళిపోయాడు. నీకు పుట్టే బిడ్డ బ్రతకడవు. నువ్వు మామూలుగా ఒప్పుకున్నావు కాబట్టి నీ ప్రాణహాని లేదు, కానీ ప్రాణం పోదు, కానీ నీవు జీవితం అంతా కూడా మనశ్శాంతి లేకుండా ఉంటావు. అంతే. అవి అందుచేత తప్పించబడ్డాడు, తప్పించబడ్డాడు. అందుకే తప్పించబడినప్పుడు ఏమంటున్నాడు చూద్దామా? ఆయన కూడా దావీదు గారు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 51 నుంచి చూడండి, 51వ అధ్యాయం 1-4 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే కనబడుతుంది. కేవలం నీకే విరోధముగా నేను పాపము చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఒప్పుకున్నా. అవును, నా పాపము నా కళ్ళ ఎదుటే కనబడుతుంది. ఇప్పుడు వింటున్నటువంటి మీరందరూ మీ యొక్క దృష్టి మీ గతంలోకి వెళ్ళినప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతుంది, మీ కళ్ళ ముందు కనబడుతుంది. అవును ప్రభువా, వెంటనే ఇప్పుడే ఇక్కడే మీ హృదయంలో ఒప్పుకుంటున్నారు. అవును, అటువంటి కార్యమే నేను చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని అక్కడ చూపించేదిగా చేయవద్దు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నీ బిడ్డగా నేను వేడుకుంటున్నాను ప్రభువా. నేను శిక్ష భరించలేను ప్రభువా, అగ్నిగుండం భరించలేను ప్రభువా. నా కొరకు నా పాపములకు నీ పరిశుద్ధ రక్తాన్ని గర్చా, అందుగురించి నీ పరిశుద్ధ రక్తముతో నా పాపములు కడిగివేసి నన్ను క్షమించి నీ బిడ్డగా చేర్చుకున్నావు. అందుకే నీ మందిరంలో నేను గడుపుతున్నాను, నీ కొరకే నేను బ్రతుకుతున్నాను, నీ వెంటే నేను వస్తున్నాను, నన్ను నేను కాపాడుకుంటున్నాను. ప్రతి సమయంలోనూ కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా నీ గ్రంథాన్ని, వాక్యాన్ని ధ్యానం చేస్తూ బలముగా నీ వైపు వస్తున్నాను ప్రభువా. అది తీర్మానం. బలముగా వస్తున్నాను ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఉన్నాను. ఏ విషయంలో కూడా నీ నుండి తప్పిపోకుండా నేను బలముగా ఉంటాను ప్రభువా అని ఈ రోజుకి నీవు దేవుని సన్నిధిలో
వేడుకుంటున్నావే, నువ్వు ధన్యురాలు అయ్యా, నువ్వు ధన్యురాలు అమ్మా, నువ్వు ధన్యుడు అయ్యా. చాలామంది ఉన్నారు అలాగా ప్రభు దగ్గర వేడుకుంటూ నిలబడి ప్రభు కోసం బ్రతుకుతున్నటువంటి వారు, ప్రార్థనలు చేస్తున్నటువంటి వారు, వారి బిడ్డల కొరకు ప్రార్థనలు చేస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టే దేవుని యొక్క కాపుదల మీ సంఘాల మీద, మీ యొక్క కుటుంబాల మీద ఉంటుంది. కాబట్టి అన్యాయము చేయటయు, అక్రమము, అబద్ధ సాక్ష్యము పలకడము, అబద్ధమాడడము, హత్య చేయడము, దొంగిలించడము, వ్యభిచరించడము వాడుకైనా ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత వాటిని నీచముగా ఎంచుకొని, వాటిని తృణీకరిస్తూ, వాటిని అసహ్యముగా ఎంచుకుంటూ ప్రభు వైపు చూస్తున్నాం. ఇది గొప్ప ధన్యత కదా. అందుకే మాటలు సిద్ధపరుచుకొని ఎక్కడికి రావాలి? యెహోవా యొద్దకు తిరగండి. అప్పుడు మీరు ఆయనతో చెప్పవలసింది ఏమిటంటే, మా పాపములన్నిటినీ, అన్నాడు, మా పాపములన్నిటినీ క్షమించు. నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ బాగా వచ్చేయాలండి, నార్మల్గా వచ్చేయాలండి. ఎంత డబ్బులైనా ఖర్చు అయినా పర్వాలేదు, స్కానింగ్ నార్మల్గా వచ్చేయాలి, అన్నీ నార్మల్గా వచ్చేయాలి. అవి ఆనందమే కదా, ఆనందమే కదా. ప్రభు ప్రతి విషయంలోనూ కూడా అన్ని నార్మల్గా ఇస్తే, ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మరలా అది తిరిగి టెస్ట్ చేసినప్పుడు అందులో అన్నీ కూడా అనుకూలంగా వస్తే, ఇబ్బంది లేకుండా వస్తే ఆ పేషెంట్ ఎంత సంతోషపడతాడు. అన్నీ తగ్గిపోయాయండి, ఇక్కడి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి, చాలా జాగ్రత్తగా ఉంటాను. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా ఉండే మనుషులు కొందరు ఉన్నారు, అసలు జాగ్రత్త లేనివారు ఎన్నిసార్లు రోగం వచ్చినా ఆ టెస్టులు చేసుకున్న మరలా అదే దాన్ని కొనసాగిస్తూ అలాగే పట్టు లేనివారు, అలాగే విశ్వాసంలో కూడా అలాగే కొనసాగుతూ, పడిపోతూ లేస్తూ పడిపోతూ అలాగే కొనసాగుతూ ఆ చివరికి పాపములో మరణించేటటువంటి స్థితి ఉంటుంది. ఇది చాలా ప్రమాదం, ఇది చాలా ప్రమాదం, ఇది చాలా ప్రమాదం. కాబట్టి దేవుని వైపు చూద్దాం, ఆయన రక్షణ పొందుకుందాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందాం, ఆయన కొరకు జీవించేవారుగా ఉందాం. ఎందుకంటే పాపము వలన వచ్చే జీతము మరణం. ఆ నిత్య శిక్షను తప్పించబడడానికి ఎంతమంది దైవ సేవకులు ఆ విధమైనటువంటి విధానాలు మనకు చేస్తున్నారు. ఒకసారి జపన్యా గ్రంథం తీయండి, జపన్యా గ్రంథం జపన్యా గ్రంథంలో అక్కడ చెప్పే మాట కూడా అదే కదా. 2వ అధ్యాయంలో, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించిపోతుంది. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుకడి యెహోవా ఉగ్రతను రాకమునిపే కూడిరండి. అది కూడిరండి. ఎందుచేతనంటే అంత భయంకరమైనటువంటి శిక్ష, అంత భయంకరమైనటువంటి పాపము మిమ్మల్ని దహించి వేస్తుంది. కూడిరండి. అదే అక్కడ చెబుతూ ఉన్నాడు, విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించక యెహోవా ఉగ్రతను రాకమునిపే మీరు కూడిరండి. ఇక్కడ కూడా 1వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు? 2వ వచనంలో, ఏమీయూ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేస్తాను. ఇదే యెహోవాకు. మనుషులేమి పశువులేమి నేను ఊడ్చివేస్తాను. ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదకులనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరనూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. ఇదే యెహోవా వాక్కు. అంటే పాపము ఎంత భయంకరమైనది. తీసి పారేస్తాను, ఊడ్చి పారేస్తాను. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపిని ప్రేమిస్తాడు. పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అపవాది క్రియలు లైవ్ చేయడానికే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికే, నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నట్టు ప్రతి వారిని కూడా రక్షించడానికే అనేక మంది ప్రవక్తలు వచ్చి ఇక్కడ వేడుకున్నారు. అందుకే ఈ వాక్కులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. హబక్కూకు తీయండి, హబక్కూకు గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. హబక్కూకు దీని ముందే ఉంది, జపన్యాకు ముందే ఉంటుంది, చూసుకోండి.
హబక్కూకులో ఉన్నటువంటి మాటలు చూడండి. ఇక్కడ 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా, నేను మొర్రపెట్టినను నీకెన్నాళ్ళు ఆలకింపుకుందు, ఆపత్కాలము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు నన్ను రక్షించకయున్నావు. నన్నెందుకు దోషమును చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఓకయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూసినా నాశనమును బలత్కారమును అగుబడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నది. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయం ఎన్నడను జరగకుండా మానిపోయాను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటున్నారు. న్యాయం చెడిపోతుంది. అన్యజనుల్లో జరుగునది చూడండి, ఆలోచించండి, కేవలం ఇష్టమేనొందండి. మీ దినములలో నేను ఒక కార్యమును జరిగిస్తాను. అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతనిని నమ్మకయుందురు. ఆలకించండి. తమకు కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని భూదిగంధముల వరకు సంచరించి ఉద్రేకములు గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన బేకర జన్మగా ఉన్నారు అంటూ అక్కడ ఉన్నటువంటి ఆ 2 జనాంగాల గురించి, విరోధైనటువంటి వారి గురించి, వారిని రేపి ఈ పాపములో ఉన్న వారిని వారి చేత శిక్షను అందించే విధముగా, గాయపరిచే విధంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అది వేరే రకంగా వస్తుంది, మనకు తెలియదు. అది గొప్ప విషయం. దేవుడు నేనేంటి బాగానే ఉన్నాను కదా అంటావు. అయితే గతంలో నువ్వు చేసినది ఆ ద్వారా అది వేరే ఒకరి చేత రేకింపబడి నిన్ను ఇబ్బందులు పాలు చేసే విధంగా కూడా ఉంటుంది. అందు గురించి జాగ్రత్త, జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఆయన మొరపెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఈ విధముగా పాపము నిమిత్తము మనకు తెలియచేస్తావు. ఇంకా చూడండి, ఇక్కడ చూడండి, నహూము గ్రంథం దాని ముందుదే. ఎందుకని ఇవన్నీ నేను చూపిస్తున్నానంటే పాపము ద్వారానే ఇక్కడంతా కూడా వీళ్ళు చెప్పేటటువంటి వాక్కులు. 2వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయుచు ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయను, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగానులోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోప చేయను, నదులన్నిటినీ ఆయన ఎండిపో చేయను అంటూ అక్కడ ఆయన యొక్క ఉనికిని, ఆయన శక్తిని చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. సహోదరుడు ఆలోచన చేయి. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ఎందుచేతనంటే పాపము భయంకరమైనది. ప్రకటన గ్రంథము చూడండి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్కులు ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనములో చూడండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఓకే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలేశావు. నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం ఉంచుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. నీ దీపస్తంభముని అక్కడ నుంచి తీసివేస్తాను. మొదటి బాగానే ఉన్నావు, దేవునిలో బాగానే ఉన్నావు, అక్కడ నుంచి ఆరిపోయావు. ఒక్కొక్కటిగా లోకంలోకి వెళ్ళిపోయావు, లోక స్నేహంతో ఉండిపోయావు, దుష్టుల సహవాసంతో వెళ్ళిపోయావు. అందుచేత నువ్వు శిక్షకు వెళ్ళిపోయేవాడుగా. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయంలోనే ఇక్కడ చూడండి 21వ వచనంలో కూడా కొన్ని మాటలు, 20వ వచనంలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూద్దాం. 19 నుంచి చూద్దాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ చర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అదేమిటంటే, అని ప్రవక్తనని చెప్పుకొని యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటను
విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటుటేను అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుస్తుంది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను గాని అది తన చారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందడం లేదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేసేదను. దాని పిల్లల నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాను అంటున్నాడు. చూసారా ఎంత భయంకరముగా. పాపము అంటే విడిచిపెట్టిన తర్వాత, అందుకే దానిని విసర్జించండి అన్నాడు. విసర్జించండి. విసర్జించడం అంటే అల్లా మళ్ళా తిరిగి తీసుకునేది కాదు. విసర్జించడం అంటే ఇక మళ్ళా తీసుకునేది కాదు. విసర్జించండి అనే పదం దేనికి ఉపయోగిస్తామండి? మలానికి మూత్రానికి ఉపయోగిస్తాం. విసర్జించండి అనే పదం దానికే పెడతాం. అంత అసహ్యమైనది. అందుగురించి విసర్జించిన మలమూత్రాలను ఎవడైనా తీసుకుంటాడా? తీసుకోడు. విడిచిపెడితే ఎవరైనా తీసుకుంటాడు కానీ విసర్జించిన దాన్ని ఎవడో తీసుకోడు. అందుచేత పాపం అంత భయంకరమైనది. పాపం వలనే రోగం, పాపం వలనే ఇవన్నీ కూడా అదే కదా. ఇప్పుడు ఇందాక వాక్య భాగాలు చదువుకున్నటువంటివి. పాపం చేయి ప్రతివాడు పాపానికి దోషుడవుతున్నాడు. మీకు మేలు కలుగుండటకు మీకు పాపాలే కారణం అంటున్నాడు. పాపలు మన దేవుడు వినడం చెబుతున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటున్నాడు. పాపం చేయవాడు ఎవడే వాడే మరణం అవుతాడు అంటున్నాడు. నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టే పాపము లేని ప్రభు దగ్గరకు వచ్చి మన పాపములు ఒప్పుకుందాం. పాపములు ఒప్పుకొని ప్రభువా పరిశుద్ధమైన మార్గంలో నన్ను నడిపించి నిత్య శిక్షకు నన్ను వెళ్ళనివ్వకుండా చివరి వరకు నన్ను కాపాడు ప్రభువా. చివరి వరకు నేను నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా. నిన్నే కొలుచుకుంటాను ప్రభు. నీ ఆజ్ఞలను అనుసరిస్తాను ప్రభువా. అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచులోను, ప్రార్థన చేయడంలోను ఎడతెగకుండా నేను ఉంటాను ప్రభు అని తీర్మానం చేసుకుని ఎవరైతే పరిశుద్ధమైన బ్రతుకుతారో వారు రక్షించబడిన వారు. అట్టి రీతిగా మనం సిద్ధపడి ప్రభువునందు విధేయులై బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మీ బిడ్డలైనటువంటి మేము పాపి అనే మాట మాపై పడకుండా జాగ్రత్త పడడానికి కృప చూపించండి. అక్కడ ఒక స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ అన్నారు. అవును, ఆ ఊరంతా కూడా ఆమెను పాపాత్మురాలైన స్త్రీ అన్నారు. అయితే ఆమె ప్రభువు దగ్గరకు వచ్చి ఒప్పుకుంది, మీ దగ్గరకు వచ్చి వేడుకుంది, పాపములు క్షమించబడ్డది, తిరిగి వెళ్ళింది. అవును ప్రభు, మేము కూడా మీ దగ్గరకు వచ్చి ఒప్పుకొని క్షమించబడి తిరిగి వెళ్ళి మా సంఘాలలో మేము బలమైన బిడ్డలుగా ఎదుగుతా కృప చూపించారు. జీవగల సంఘములో ఏ మాటలైతే మాకు వినిపిస్తున్నారో వాటి ద్వారా ఆత్మీయంగా బలపడడానికి మమ్మల్ని బలపరచుమని, పాపము జోలికి పోక నిత్య శిక్షకు వెళ్ళక నిత్య శిక్షను తప్పించబడడానికి అనుక్షణము కూడా నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము భద్రం పరుచుకుంటూ మీ వైపు గురికెలిగి బ్రతకడానికి మమ్మల్ని సిద్ధం చేయమని, మీకే మహిమ ఘనతా ప్రభావంలో ఆరోపింపజేసుకున్నామని యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.